హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. సో క్రిస్మస్ మీద చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేయొచ్చు. అలా ట్రోల్ చేసే వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ దేవుడు నీకు గొప్ప అయితే వాళ్ళ దేవుడు వాళ్ళకు గొప్ప. ఎవరి దేవుడు వాళ్ళకు గొప్పే. కాబట్టి మన మతాన్ని పూజిస్తూ పరమతాన్ని గౌరవిస్తూ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి క్రిస్టియన్ సహోదరుడికి, ప్రతి క్రిస్టియన్ ఫ్రెండ్కి హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. మీరు తింటమే కాదు, మాకు కూడా కేక్ అయితే పంపండి. సో ఇప్పుడు సలార్ 2 నుండి షాకింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే సలార్ 1 year సెలబ్రేషన్ అయితే జరిగింది నిన్న. అసలు అల్లు అర్జున్ ఇష్యూ ఒకవైపు నడుస్తుంది, గేమ్ చేంజర్లో డల్లాస్ ఈవెంట్ ఒకవైపు నడుస్తుంది. అదే టైంలో సలార్ 1 year అనేటటువంటిది ఒక రావడం జరిగింది అనమాట. అసలు ప్రతి ఒక్కళ్ళు సలార్ గురించి స్టేటస్లు పెట్టాడు, 1 year ఆఫ్ సలార్ అని చెప్పి హిట్ చేసాను నేనైతే చూసినా అనమాట. సో సలార్ గురించి ఇంతలా హైప్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో అప్పుడు చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేయటం, బాలీవుడ్లో సైతం ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ కాంబినేషన్ అంటే మేము ఏదో అనుకున్నాం, అదేది లేదు అని చెప్పి చాలా మీడియాల్లో దీని గురించి ప్రచారం జరగటం లాంటిదంతా కూడా మన కళ్ళతో మనం చూసామన్నమాట. కానీ కట్ చేస్తే సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. ఫస్ట్లో చూసినప్పుడు ఆ శౌర్యాంగ తెగైంది, ఆ మన్నార్ తెగైంది, ఆ తెగైంది, ఈ తెగలేంద్ర బాబు, ఈ గోలేంద్ర ఇదేంది, మళ్ళీ ఉగ్రం మూవీనే దింపిండు మన నీల్ గారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు సలార్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే జస్ట్ ఇంటర్వెల్ ఫైట్ చూద్దాం అని చెప్పి సినిమా స్టార్ట్ చేస్తారు, సినిమా అయిపోయేదాకా చూస్తారు. నేను ఒక్కనే కాదనమాట, చాలామంది ఇలా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో కింద కూడా చాలామంది కామెంట్ చేస్తారు, థ్యాంక్స్ బ్రో సలార్ సినిమాను గుర్తు చేసిన, పోయి ఒక రౌండ్ వేయాలని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తారనమాట. సో సలార్ ఓటీటీలో ఈ విధమైనటువంటి మ్యాన్ అయితే సృష్టించడం జరిగింది. ఇది మామూలు విషయం కాదనమాట. సో మన 1 year సెలబ్రేషన్స్ అప్పుడు ప్రశాంత్ నీల్ గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఆ ఇంగ్లీష్ అంతా కూడా మన ఇంగ్లీష్ మరియు కన్నడలో అయితే ఉందన్నమాట. దాని గురించి తెలుగులో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ సలార్ 2 ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అండ్ నీల్ గారు ఏం చెప్పిండు సలార్ గురించి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే సలార్ నుండి కొన్ని షాకింగ్ అప్డేట్స్ అయితే నేనైతే మీకు ఇవ్వబోతున్నాను అనమాట. అవి అయితే లాస్ట్లో ఉంటే సో వీడియో చివరి దాకా చూస్తే మీకైతే అర్థమైంది. అండ్ మన ప్రశాంత్ నీల్ గారు సలార్ సినిమాలో అంతా హ్యాపీగా లేరు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి సినిమా తీసిందంట. ఆయన ఫస్ట్ తీసింది ఉగ్రం సినిమా ఏదైతే ఉందో కన్నడలో రిలీజ్ అయింది. కాకపోతే అది ఆయన అనుకున్నంత ఆలేదంట. సో ఎప్పటికైనా సరే ఈ సినిమా ఒక పెద్ద హీరోతో రీమేక్ చేయాలి అనేటటువంటిది ఆయన ఆలోచన వచ్చింది. అప్పుడే ప్రభాస్ని కాంటాక్ట్ అయ్యారు. ఏది ఇప్పుడు కాదు, దాదాపు ఉగ్రం సినిమా రిలీజ్ అయిన 2 yearsకే ప్రభాస్తో సినిమా తీద్దామని చెప్పి కాంటాక్ట్ అయ్యారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ విధంగా కుదరలేదనమాట. ఎప్పుడైతే ఇంకా మన ప్రశాంత్ నీల్ గారు ఆ ఉగ్రం సినిమాని మర్చిపోయిన తర్వాత ఎలాగైనా సరే ఒక మంచి సినిమా తీయాలి అని చెప్పి బాగా కష్టపడి కేజీఎఫ్ అనేటటువంటి ఫ్రాంచైజ్ స్టార్ట్ చేశారు. రాకీని కన్సల్ట్ అయ్యారు. రాకీ అప్పుడు చూసుకున్నట్లయితే చిన్న హీరోనే, నీల్ గారు కూడా కన్నడలో ఎవరికి తెలియదు, ఇండియాలో కూడా ఎవరికి తెలియదు. కానీ కట్ చేస్తే కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయింది. కేజీఎఫ్ సినిమా ఎలాంటి విధ్వంసం సృష్టించిందంటే, నేను నా ఉద్దేశంతో చెప్తాను వినండి. నేను థియేటర్కి వెళ్ళి కూర్చున్నా, నాకు అక్కడ ఉన్నటువంటి హీరో ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు, అందులో ఉన్నటువంటి కాస్ట్ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా తెలియదు. నేను జస్ట్ ఒక మామూలుగా చూద్దామని వెళ్ళి 1000% సాటిస్ఫై అయి వచ్చిన థియేటర్ నుండి బయటకు వచ్చినటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా కేజీఎఫ్ సినిమా. సో కేజీఎఫ్ 1 భయంకరంగా హిట్ అయింది. ఆ తర్వాత కేజీఎఫ్ 2 దానికి మించి అయితే నీల్ గారు తీయాలి. ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తాలే, అందరూ రాజమౌళి గారు అయిపోరు కదా అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ కట్ చేస్తే కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా భయంకరంగా హిట్ అయింది. సో ఆయన కోరుకున్నటువంటి స్టార్డమ్ ఆయనకు వచ్చేసింది. ఎలాగైనా సరే నేను ఫస్ట్లో తీసినటువంటి ఈ ఉగ్రం సినిమాని మళ్ళీ తీయాలి, మళ్ళీ ఒక రేంజ్లో తీయాలి అని అంటే అప్పుడే ఆయనకి దొరికినటువంటి బల్లెం ఏదైనా ఉందంటే మన ప్రభాస్ అనమాట. ఆ ఉగ్రం సినిమాలో ఆయన సరిపోయిండు, ఆ హీరో అప్పటికి సరిపోయిండు, అది ఓకే. కానీ ఇప్పుడు ఈ సలార్ సినిమాలో సరిపోయేటటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో ఖచ్చితంగా ప్రభాసే అని చెప్పి ఆయన అయితే అనుకున్నాడు. ప్రభాస్కి అయితే ఈ విధమైనటువంటి చెప్పడం జరిగింది, మీరు తీస్తా అంటే నేను ఓకే సార్, ఎందుకంటే ప్రభాస్ అన్న డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తాను అనమాట. అదేవిధంగా ఆయన అయితే తీయడం జరిగింది. ఇప్పుడు సలార్ సినిమా మీరు చూడండి, మళ్ళీ వెళ్ళి ఆ ఉగ్రం సినిమా చూడండి, ఏదో భోజ్పూరి సినిమా చూసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు మన మగధీర సినిమా ఉంది, మగధీర సినిమా మన తెలుగులో మన రామ్ చరణ్ గారు తీశారు, బెంగాలీలో అయినా అండ్ బంగ్లాదేశ్లో అయినా వేరే యాక్టర్ తీశారు. దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో సలార్ సినిమాకి దీనికైతే అంత తేడా ఉంటుంది అనమాట. ఆయన అనుకున్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ వచ్చేసాయి, ఆయన అనుకున్నటువంటి బడ్జెట్ వచ్చింది. కాబట్టి ఆయన బాగా కష్టపడి తీసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా సలార్ సినిమానే. నేను కేజీఎఫ్ సినిమాకి ఎంత కష్టపడ్డానో తెలియదులే, కానీ ఈ సలార్ సినిమా కోసం నా ఎఫెక్ట్స్ అన్ని పెట్టేశాను. నేను చాలా ఇదిగా ఒక కథ రాసుకొని ఆ కథని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఇది కాకుండా, ఎక్కడ సినిమా డౌన్ కాకుండా లేపుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. ఆ కాటేరమ్మ ఫైట్ చూస్తున్నారు, ప్రభాస్ అన్న ఎలివేషన్లో చూస్తున్నారు. కానీ నేను తీసినటువంటి సినిమా గురించి నాతో ఎవరు మాట్లాడలేదు. నేను చాలా కష్టపడి
ఆ తెగలను చూపించడం, ఆ కాన్సర్ను చూపించడం లాంటి ఏం చేస్తుంటే సినిమా గురించి అందరూ మర్చిపోయి ఓన్లీ కాటేరం అంటారు, ప్రభాస్ ఎలివేషన్లు అంటారు, అరుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆయన అయితే ఇంటర్వ్యూలో బాధపడడం జరిగింది. సో సలార్ పట్ల ఆయన అయితే ఫుల్ అన్హ్యాపీగా ఉన్నాడంట. ఇక మీద దియ్యపోయేటటువంటి సలార్ 2 ఏదైతే ఉందో దీనికి త్రిబుల్ కాదు, ఇంకా చాలా టైమ్స్ ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే సలార్ సినిమా థియేటర్లో కన్నా ఓటీటీలో సృష్టించినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. కాబట్టి మీరు సలార్ 2లో ఎన్నైతే అనుకుంటారో వాటి అన్నిటికి కూడా ఆన్సర్ దొరుకుద్ది అనేటటువంటి తెలియజేసింది అనమాట. సో ఇంకా సలార్ 2లో మెయిన్గా ఉండేటటువంటిది ఏంటి అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలంటే టర్నల్ ఫైట్. అంటే ఇప్పుడు మన ప్రభాస్ మన దేవ కాన్సర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక టర్నల్ దాటొస్తారు అనమాట. ఆ టర్నల్లో ఒక పెద్ద ఫైట్ని అయితే నీల్ గారు అయితే ప్లాన్ చేసిందంట. అదంతా కాటేరమ్మ ఫైట్ కన్నా 100 టైమ్స్ టూ ఇదిగా ఉంటుందంట, టూ బ్రూతల్గా ఉంటుందంట, మస్తు డేంజర్గా ఉంటుందంట. మ్యాక్సిమం ఆ ఫైట్ చూసి సెన్సార్ వాళ్ళు షాక్ అవుతారంట. ఆ రేంజ్లో అయితే మన టర్నల్ ఫైట్ అయితే మన నీల్ గారు అయితే ప్లాన్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ డైనోసర్ని ఎలా ఉన్నది, ఇప్పుడు డైనోసర్ అని చెప్పి నేను ఎక్కడా కూడా చెప్పలేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ డైనోసర్ అని చెప్పి పోల్చుకున్నారు. కానీ అసలైనటువంటి డైనోసర్ అంటే ఏందో మీరు సలార్ 2లో తెలియజేస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది అనమాట. అండ్ మన సలార్ సినిమాలో మోస్ట్ డిస్టర్బింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే దేవ వాళ్ళ మదర్ అనమాట. దేవాన్ని మస్తు కంట్రోల్ చేస్తుంది. అసలు ఆ కంట్రోలింగ్ చూస్తుంటే ఒక్కొక్కసారి మనకే ఇదైపోద్ది అనమాట, ఎందుకు దేవాన్ని ఇంతలా కంట్రోల్ చేసింది అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ అనే చేతిలో ప్లాస్టిక్ కత్తి ఉంటుంది. ఆ ప్లాస్టిక్ కత్తి చూసే తను అసలు ఇదైపోద్ది అనమాట. సో చాలామంది అది ఓవర్ యాక్షన్ కాదు అది ఇది అని చెప్పి కామెంట్ చేశారు. మరి ప్లాస్టిక్ కత్తికే వాళ్ళ అమ్మ ఎందుకు అంత వైల్డ్గా రియాక్ట్ అయింది, ఎందుకు అంత ఇది చేసింది అనేటటువంటి దానికైతే మెయిన్ ఆన్సర్ ఉండబోతుందంట. అంటే సలార్ 2లో మెయిన్గా చూపించేది ఎందుకు వాళ్ళమ్మ తన పట్ల అంత భయానకంగా ఉంది, 6 దాటిన తర్వాత ఇంటికి వచ్చేయాలి అనేటటువంటి ఎందుకు షరతులు పెడుతుంది, ప్లాస్టిక్ కత్తిగా ఎందుకింత ఇదవుతుంది, దేవా ఏం చేసిండు అనేటటువంటిది సలార్ 2లో మీరు చూస్తారంట. ఆ తర్వాత ఇప్పుడు సలారు మన దేవా వెళ్ళిండు, తన ఫ్రెండ్కు హెల్ప్ చేసిండు, తిరిగి వచ్చేసిండు, ఇది మనకు కనపడుతుంది. కానీ దాని మధ్యలో జరిగినటువంటిది ఇంకో లెవెల్ తీయబోతుండు అనేటటువంటిది తెలియజేశారనమాట. అండ్ హీరోయిన్ ఎందుకుంది, శృతి హాసన్ ఉందనే కానీ తన రన్ టైం తక్కువగానే ఉంది, తను అంత ఇదిగిచ్చేసింది కూడా లేదు. సో సలార్ 2లో హీరోయిన్కి హీరోకి మధ్య ఒక ప్యూర్ లవ్ స్టోరీ అయితే ఉందంట. అదే కాకుండా అసలు ఈ హీరోయిన్ని చంపడానికి ఎందుకు వీళ్ళు ఎదురు చూస్తున్నారు, కాన్సర్ నుండి విడిపోయిన వాళ్ళు వెళ్ళి చేతనైతే వరదతో యుద్ధం చేయొచ్చు, లేదా దేవతో యుద్ధం చేయొచ్చు. విధంగా దేవతో యుద్ధం చేయకుండా వరదతో యుద్ధం చేయకుండా హీరోయిన్ చంపాలని చూడటం ఏంది, హీరోయిన్ వాళ్ళ నాన్నకి వెళ్ళకున్నటువంటి పగ ఏంది, మరి బాగా లింక్ చేసింది కదా, మరి క్లైమాక్స్లో ఎలా ఫైట్ ఉంటుంది అనేటటువంటిది అంతా కూడా మీరైతే చూడాలన్నమాట. అండ్ ముఖ్యంగా దేవా రివెంజ్ ఎలా తెచ్చుకుంటూ అనేటటువంటిది మెయిన్ బ్రూతల్గా ఉండబోతుంది అనమాట. మన సలార్ చూసుకున్నట్లయితే శౌర్యంగా తెగవాడు, శౌర్యం తెగ వాళ్ళందరినీ కూడా మన్నార్ తెగ వాళ్ళైనా రాన్సా తెగ వాళ్ళందరూ కూడా చంపేసేశారనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే దేవ వాళ్ళందరి మీద రివెంజ్ ఎలా తెచ్చుకుంటాడు, మరి తన తెగ వాళ్ళనే తాను చంపేస్తాడా, జగపతి బాబుని చంపేస్తాడా, లేదా వరదవాడిని తమ్ముడిని చంపేస్తాడా, లేకపోతే అందరినీ చంపేసి మనోళ్ళని వరదాన్ని మిగిలిస్తారా అనేటటువంటిది అంతా కూడా మీరు సినిమాలో చూడాలి అనేటటువంటిది. అండ్ మూవీలో ఉన్నటువంటి ఫైనల్ కంక్లూజన్ అనమాట, సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటటువంటి దానికి కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ప్రభాస్ చూసుకున్నట్లయితే రాజసాబ్ మూవీ షూటింగ్లో ఉన్నాడు, స్పిరిట్కి ఒప్పుకుంటాం అని చెప్పి గట్టి వార్తలు అనమాట. 2025 ఫెబ్ కల్లా స్పిరిట్కి సంబంధించినటువంటి షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ గ్యాప్లోనే సలార్ 2 కూడా షూటింగ్ అయితే స్టార్ట్ అయిందంట. ఖచ్చితంగా ఇది ఇట్స్ హ్యాపెండ్ అని చెప్తున్నాను అనమాట. 2025లో మనం సలార్ని ఖచ్చితంగా చూడబోతున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అండ్ సలార్ కోసం వేసినటువంటి సెట్స్ అన్ని కూడా అవే ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా కంటిన్యూ చేయడం కాబట్టి త్వరగా మూవీని ఫినిష్ చేసేటటువంటి ప్రయత్నం ప్రశాంత్ నీల్ గారు చేస్తున్నాం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా ఇంటర్వ్యూలు అయితే మెయిన్ కీ పాయింట్స్ అయితే మన ప్రశాంత్ నీల్ గారు తెలియజేసిండు. ఇదైతే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. మీరు సలార్ 1 ఏదైతే ఉందో అది జస్ట్ ఏ ట్రైలర్ మాత్రమే. సలార్ 2లో ఫుల్ మూవీ చూడబోతున్నారు. దీనికన్నా బ్రూతల్గా ఉంటుంది, దీనికన్నా వేరే లెవెల్ ఉంటుంది, దీనికన్నా 100 టైమ్స్ బిగ్గర్గా బెటర్గా ఉంటుంది అని చెప్పి నీల్ గారు అయితే తన హానెస్టీ కామెంట్ అయితే తెలియజేసిండు. ఇక ఇవన్నీ విన్న తర్వాత నేనైతే కెనాట్ వెయిట్ చేయలేకపోతున్నాను అనమాట. త్వరగా దింపు, డైనోసార్ని ఇంకా దింపు అని చెప్పి ఇదిగా అవుతాను ఫ్రెండ్స్. మీ సంగతి నేను ఇప్పటిదాకా మాట్లాడింది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వార్త ప్రకారమే, కానీ నా గురించి మాట్లాడాలంటే నేను 100 టైమ్స్ సాటిస్ఫై అయినటువంటి సినిమా ఖచ్చితంగా సలార్ సినిమానే. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత మన అన్న దగ్గర నుండి అలాంటి సినిమా రాలా, కానీ బాగా ఆకలితో ఉన్నాం మనం. ఆ టైంలోనే సాహో వచ్చింది, సాహో అంత ఇదిగా ఆలకపోయింది తెలుగులో. ఆ తర్వాత వచ్చినటువంటి రాధేశ్యామ్, ఇక రాధేశ్యామ్ గురించి నేను మాట్లాడను. ఆ తర్వాత వచ్చినటువంటి ఆదిపురుషు. ఈ విధంగా మనం పస్తులు పండినాం అనమాట. చాలా రోజులు చాలా ఆకలితో ఎదురు చూస్తున్నాం. ఆ టైంలో మన ఆకలి తీర్చినటువంటి సినిమా, మన ఒళ్ళు గూస్ బంప్స్ అనేటటువంటి ఐటమ్ని మర్చిపోయినటువంటి సినిమా ఏదైనా ఉంది, గుండెపోటు వస్తుందేమో అభిమానులకి అనేటటువంటి ఫీలింగ్ తెప్పించిన సినిమా ఖచ్చితంగా సలార్ సినిమా. ఆ సినిమా
ఇంటర్వెల్ దగ్గర నుండి సినిమా క్లైమాక్స్ దాకా ఎక్కడో కూడా కళ్ళు ఆర్పకుండా చూస్తాం ఎప్పటికైనా సరే. అంతెందుకు నా ఫ్రెండ్ చాలా మంది మందు తాగుతారనమాట. మందులోకి స్టఫ్ లేనప్పుడు కూడా సలార్ సినిమాను చూసుకుంటే మేము మందు తాగినాం అని చెప్పి వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ నాకు చాలా ఉన్నాయి అనమాట. కాబట్టి సలార్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ ఎన్ ఎమోషన్ అని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఇది సలార్ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? మరి మీరు ఎదురు చూస్తున్నారు లేదా? ఎదురు చూడడం వాళ్ళు అయితే ఉంటారు. ఎందుకంటే ఫస్ట్లో సలార్ తిట్టిన వాళ్ళు ఇప్పుడు రిపీటెడ్ వర్షన్లో చాలా మంది చూస్తున్నారు. ఇదైతే నేను అబ్జర్వ్ చేసిన. మరి మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఉంటాం మరి. బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.